హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ అమూల్య. ఈ రోజు మనం ఆ స్కైని కిందకి తీసుకొచ్చిన స్కైని కిందకి తీసుకురావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఆ స్కై మనకి మార్నింగ్స్ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సన్సెట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ థండర్స్ వచ్చినప్పుడు అంతే భయంకరంగా కూడా ఉంటుంది. సో అన్ని మిక్స్ చేస్తేనే ఆ స్కై, అలాంటిది అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేస్తేనే మన స్కై మూవీ. సో ఈ స్కై మూవీతో ఈ రోజు మనం బ్యూటిఫుల్ చిట్ చాట్ కోసం రెడీగా ఉన్నాము అండ్ ఆ మూవీ గురించి చాలా ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకుందాము. ఎవరీస్ రెడీ? లెట్స్. హాయ్ పృథ్వీ గారు. హలో. హాయ్ నాగిరెడ్డి గారు. నమస్తే సార్. హాయ్ మురళి గారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా మీట్ అవ్వడం. ఇట్స్ లైక్ ప్లెజర్ మీటింగ్ యూ. సో ఫస్ట్లీ అసలు ఆ స్కైని ఇక్కడికి ఎలా తెప్పించారు మీరు? ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? బికాస్ బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్, చాలా మందికి అంటే మూవీ తీయాలి అనే కోరిక ఉండడం ఒక ఎత్తు, బట్ తీసి అది థియేటర్ లో రిలీజ్ అయ్యే వరకు ఆ పుష్ అనేది ఉంటుంది చూడండి, అంత ఈజీగా అందరికి రాదు. సో అది ఎలా హ్యాపీన్ అయింది అసలు ఈ స్కై అనేది? దానికి ఫస్ట్ రీజన్ నాగిరెడ్డి గారు. ఎందుకంటే నేను ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇది బాగుంది బాగోలేదు అనే జడ్జిమెంట్తో రాలేదు యాక్చువల్గా. ఆయన ఒక సిన్సియర్ ఎఫర్ట్ జరుగుతుందని ఆయన నమ్మి ఉంటారు అని నేను అనుకున్నాను అంతే. ఫస్ట్ నుంచి టిల్ రిలీజ్, నెక్స్ట్ కూడా మేము కంటిన్యూ చేయబోతున్నాం మూవీస్ చేయడం. దానికి ఫస్ట్ పిల్లర్ నాగిరెడ్డి గారు. అంటే నిజంగా ఆయన మీట్ అవ్వడానికంటే ముందు కూడా నేను రసూల్ గారిని ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ మీట్ అయ్యాను. మీట్ అయినప్పుడు రసూల్ గారు, నేను అన్నాను, ఒక మూవీ చేయాలనుకుంటున్నానండి, నా దగ్గర ప్రొడ్యూసర్ లేరు, బట్ నాకు మీతో వర్క్ చేయాలి అని అనిపిస్తుంది, మీ మూవీస్ చాలా చూశాను నేను, మీరు వింటానంటే కథ చెప్తాను అన్నాను. అంటే ఆయన లేదు చెప్పు వింటాను అన్నారు. ఆ కథ చెప్పే ముందు మీకు సాంగ్స్ వినిపిస్తాను, యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతుంది, ఆఫీస్ ఉంది, సాంగ్స్ వినిపించాను. సాంగ్స్ వినిపించిన తర్వాత ఆయన అప్పుడు కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది కదా చేద్దామని అన్నారు. బట్ ఇంకా ప్రొడ్యూసర్ లేరు దీనికి, నాకు ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అని అంటే, నువ్వు ప్రొడ్యూసర్ ఉంటేనే నా దగ్గరికి రావాలని లేదు, నీ ఐడియాలజీ నాకు నచ్చింది, వీ కెన్ మీట్, ఎప్పుడైనా నువ్వు మీట్ అవ్వాలనుకుని యూ కెన్ కాల్ మీ, అండ్ జస్ట్ ఏ కాల్ అవే అని చాలా ఓపెన్గా చెప్పారు ఆయన. వీళ్ళిద్దరూ నాకు చాలా స్ట్రెంత్ యాక్చువల్గా. ఇప్పటివరకు స్కై మూవీ ఫినిష్ చేయగలిగానంటే మీరు అన్నట్టు ఒక సినిమా స్టార్ట్ చేయడం, దాన్ని ఫినిష్ చేయడం, ఫస్ట్ కాపీ చేయడం, రిలీజ్ వరకు తీసుకెళ్ళడం అనేది దీస్ 2 people ఆర్ మెయిన్ పిల్లర్స్ అనమాట అండి. వీళ్ళిద్దరికంటే ముందు నేను చెన్నైలో ఫిల్మ్ స్టడీస్ చేసేటప్పుడు అక్కడ సురేష్ హాస్ గారని ఎడిటర్ అనమాట, ఆయన మణిరత్నం గారు ఫిల్మ్స్, మురుగదాస్ గారు, ఇంకా గౌతమ్ మీనన్, వీళ్ళందరితో వర్క్ చేశారు. నేను ఆయన్ని మీట్ అవ్వడం జరిగింది. సో నాకు టెక్నికల్గా బిగ్ పీపుల్ ఉండాలి సినిమా చేస్తే, టెక్నికల్ పీపుల్ని నేను కన్విన్స్ చేయగలగాలి నా కథతో. వాళ్ళు కన్విన్స్ అయితేనే నాకు ఒక ప్రూఫ్ లాంటిది, ఒక స్టోరీ టెల్లింగ్ అని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట ఈ ఫిల్మ్ అయితే ఒక థిన్ లైన్ అనమాట అండి. అది ఒక ఇండివిజువల్ లోన్లీనెస్ని ఫేస్ చేయాల్సి వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, 4 years 5 years లేదంటే 10 years, ఆ లోన్లీనెస్ వల్ల తన లైఫ్ స్పాయిల్ అవుతుందా లేదంటే తన లైఫ్ని చేంజ్ చేసుకుని ఏదైనా అచీవ్ చేయగలుగుతాడా అనేది చెప్పడం కోసం ఒక థిన్ లైన్ తీసుకుని చేసిన స్టోరీ అండి ఇది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్, వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ అనమాట. థ్యాంక్ యూ. పోస్టర్స్, టీజర్స్ ఇవన్నీ మేము చూసాం కదా అఫీషియల్ గా, చాలా చాలా బ్యూటిఫుల్ థ్యాంక్ యూ. సో నాగిరెడ్డి సార్, సో సార్ మెన్షన్ చేశారు పృథ్వీ గారు, సో మీరు వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పేసి. సో యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్ గా బేసిక్ ఎవరైనా అప్రోచ్ అయితే, మీరు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీని. సో చాలా మంది ఏంటంటే బ్లైండ్ గా కొత్త వాళ్ళని ట్రస్ట్ చేయాలా అన్న థాట్ ఇస్తారు, కొంతమంది అసలు ట్రస్ట్ చేయరు, లేదు ఎక్స్పీరియన్స్ వాళ్ళతో వెళ్తాము అని, ప్రొడ్యూస్ చేయాలి అన్న థాట్ ఉన్న వాళ్ళు. బట్ మీరు అసలు ఎలా నమ్మి అంటే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? పృథ్వీ గారు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యి చెప్పారు, మీరు ఎలా కన్విన్స్ అయ్యారు మాకు చెప్పండి. పృథ్వీ గారు మాకంటూ అప్రోచ్ అయితే అవ్వలేదు, అనుకోకుండా యాక్సిడెంటల్ కలిసారు. యాక్సిడెంటల్ కలిస్తేనే ఇక్కడ దాకా వచ్చారా? యాక్సిడెంటల్ కలవడం, అప్పుడు ఫోన్ నెంబర్స్ మార్చుకోవడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేనే కాల్ చేసి ఏంటి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది మీ ప్రయత్నాలు, అట్లా మాట్లాడుతూ మన ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడుతూ ఉండడం, 1 or 2 hours అట్లా డిస్కస్ చేయడం.
ఆ ప్రాసెస్లో ఇంకా ఈ సినిమా ఈ విధంగా. సో సార్ రసూల్ సార్, మీ ఎక్స్పీరియన్స్ గురించి నేను అసలు ఏం చెప్పాలి, లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నా మోస్ట్ ఫేవరెట్ లిటిల్ సోల్జర్స్, అండ్ చాలా మూవీస్ మీరు డైరెక్ట్ చేశారు కూడా, నాట్ ఓన్లీ యాజ్ అ డిఓపిగా కాకుండా. సో మీకు కొత్త టీంతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త క్రూ అండ్ టీమ్, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇండస్ట్రీలో. సో మీరు ఆ ధైర్యం ఎలా ఇవ్వగలిగారు పృథ్వీ గారికి చేయడానికి? రీజన్? See, I'm very excited about working with new people. అంటే జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు బికమ్ సక్సెస్ఫుల్ టెక్నీషియన్ ఆర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద టెక్నీషియన్ అయిన తర్వాత పీపుల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ అండ్ డూయింగ్ బిగ్ ప్రాజెక్ట్స్. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చే టాలెంట్కి ప్రాపర్ ఎంకరేజ్మెంట్ లేకపోతే సపోర్ట్ దొరకదు. ఆల్వేస్ లవ్ టు లుక్ ఎట్ పీపుల్ హూ కమ్ విత్ ఫ్రెష్ ఐడియాస్. జస్ట్ ఫ్రెష్ ఐడియా కాదు, సమ్ పీపుల్ ఆర్ రియలీ టాలెంటెడ్, దే కమ్ విత్ గ్రేట్ ఐడియాస్, బట్ దాన్ని సినిమాగా మౌంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అ లాట్స్ ఆఫ్ వర్క్. Sometimes they fail miserably because they don't get the right kind of support. See, I always love to explore something new. Ideas gani lekapothe concepts gani oka something fresh is always good for the industry. Eppudu same old ideas, same old concepts tho it will become very stale after some time. So ee fresh blood ravalante definitely ga ante accomplished technicians lekapothe producers, they have to support new talent. పృథ్వీ ఫస్ట్ వచ్చి నాకు కలిసినప్పుడు క్యాజువల్గా చాలా ఐ విల్ ఆల్వేస్ సే whoever wants to come and meet me, I'll always meet them. ఫస్ట్ 2 మీటింగ్స్లోనే అర్థమైపోద్ది ఓకే మ్యాటర్. సో పృథ్వీ వచ్చినప్పుడు ఐ సా లాట్స్ ఆఫ్ ప్యాషన్ ఇన్ హిమ్. సో మ్యూజిక్ వినిపించిన తర్వాత ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద మ్యూజిక్. జనరలీ ఐ లైక్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నేను చాలా కొత్త సినిమాలు ఫస్ట్ డైరెక్టర్లు చాలా సినిమాలు చేశాను. సమ్టైమ్స్ దోస్ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. సమ్టైమ్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి అనుకోండి, సమ్ టైమ్ మనకి అంత ప్రాపర్గా జడ్జ్ చేయకపోతే వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడి ఒకసారి సఫర్ అవుతాం. కానీ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఐ రియలీ ఎంజాయ్డ్ బికాస్ హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ మీ and we worked together as a great team. It was a nice collaboration, and we hopefully will keep working together many more films. ఆయన అప్రోచ్ అవడం పెద్ద థింగ్ కాదు సార్. యు ఆర్ ద వెరీ ఫైనెస్ట్ సినిమాటోగ్రఫర్ ఇన్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో కూడా మీరు చేశారు, అండ్ డైరెక్షన్ కూడా చేశారు. సో ఆయన అప్రోచ్ అవ్వగానే మీరు అంత పాజిటివ్ గా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి సపోర్ట్ ఇచ్చి మీకున్న ఎక్స్పీరియన్స్ తో ఇంకా గైడ్ చేసి చేయడం, ఇట్స్ లైక్ ట్రూలీ బ్లెస్డ్ అన్నమాట. అదొకటైతే నేను చెప్పగలను. I will keep continue doing it because this is something I like really very much. No? ఇప్పుడు హీరో వెయిట్ చేస్తున్నా టర్న్ ఎప్పుడెప్పుడు. సో మీకు ఎలా అనిపించింది సీనియర్ సినిమాటోగ్రఫర్ అండ్ పృథ్వీ గారితో, డెబ్యూ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం? ఒక సైడ్ ఎక్స్పీరియన్స్, ఒక సైడ్ డెబ్యూ. సో మీకు ఎలా అనిపించింది వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు? పృథ్వీ గురించి నేను చెప్పను, సినిమా చెప్తుంది. నేను ఎందుకని సినిమా చూశాను, పృథ్వీ అంటే ఏంటో చెప్తుంది సినిమా. అండ్ మీరు నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ రసూల్ గారు గురించి చెప్పారు. రసూల్ గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, చిన్నది. అది నాకు అప్పుడు 11 years 12 years ఉంటాయి. మాకు కలిగిన ఒక 2 రామవన్నయ్య అని ఒక ఆయన ఉండేవారు అనమాట. అంటే 11 years 12 years ఏజ్లో ఆయన నన్ను సినిమా తీసుకెళ్తూ ఉండేవారు. ఎప్పుడైనా 4 months ఒకసారి 5 months ఒకసారి హాలిడేస్కి తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. అందుకని చాలా సినిమాలు చూసాను, ఏది ట్రిగర్ అవ్వలేదు నాకు అసలు. ఆయన తీసుకెళ్ళిన సినిమా ఏంటంటే గులాబీ అని ఒక సినిమా తీసుకెళ్ళారు అనమాట. నాకు ఎవరు తెలియదు అసలు, నాకు హీరో హీరోయిన్ అంటే తెలుసు అంతే. అలా రిపీట్ చేస్తే మళ్ళీ 2వ సారి తీసుకెళ్ళమంటే అప్పుడు అన్నాడు అనమాట ఆయన, ఎప్పుడు హీరో హీరోయిన్ బైక్ అంటారా, వెనకాల ఎంతమంది టెక్నీషియన్స్ ఉంటారో తెలుసు సినిమా అంటే, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఆ సినిమాటోగ్రఫర్ ఎవరు అని అంటే అప్పుడు ఆయన చెప్పారనమాట. డైరెక్టర్ కృష్ణవంశీ అని కొత్త అయిన, ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ, సినిమాటోగ్రఫర్ రసూల్ సార్ అని చెప్తే అప్పుడు నాకు అన్ని మబ్బులన్నీ ఇడిపోయినాయి అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. అలాగా ఆ సినిమా అంటే ఉంటది కదా, ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు ఒక రియల్ ఇంట్రడక్షన్ ఉంటది కదా,
అప్పుడు 30 years బ్యాక్ అలా జరగడం, ఈ నా ఫస్ట్ మూవీకి రసూల్ సార్ సినిమాటోగ్రాఫర్ అవడం అనేది మీరు అడిగారా నన్ను కూడా బైక్ ఎక్కించండి నాకు కూడా అలా తీయండి అని? నేను అడగలేదు, కానీ బైక్ సాంగ్ మాత్రం పెట్టారు నాకు. Oh, okay. బైక్ సాంగ్ మీకు మాత్రం అలాగే satisfy. నేను అడగలేదు అసలు. అంతా అలాగా ఏదో ఐరానిక్ కింద అయిపోయింది అనమాట. అంతా Okay. మీరేం అడగకపోయినా అలా grant అయిపోయింది. అలా గ్రాంట్ అయిపోయింది. అలా Nice, nice. ఏదో హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటారు కదా, అలాగా ఎవరు చేశారు మొత్తం మీద మ్యాజిక్. ఆ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఎవరంటే నాగిరెడ్డి గారు. అది దట్స్ అది ఇలా 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 వెళ్ళి మీ దగ్గరికి వచ్చింది సార్ ఆ బైక్. ఆ బైక్ పెట్టారా మీ బైక్ పెట్టారా? లేదు, అంటే అది లేటెస్ట్ వెరీ ఫాస్ట్ బైక్. అంటే అప్పుడు ట్రెండ్ బట్టి ఆ బండి ఇప్పుడు మీ ట్రెండ్ కదా. సో యా ఆ బైక్ కొన్నట్టున్నావు నువ్వు? అంటే మన ఫ్రెండ్ అనుకోలేదు. ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. వీళ్ళు కొన్నారా, దొబ్బేశారా? సో యాక్చువల్లీ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మీరు బ్యాక్ టు బ్యాక్ 3 songs రిలీజ్ చేశారు. క్రేజీ, చాలా బాగున్నాయి. మెలోడీస్ గా చాలా సూత్నింగ్ ఉన్నాయి అన్నమాట వినడానికి. నేనైతే లూప్ లో వింటూనే ఉన్నాను, కూడా విన్నాను అనమాట. చాలా బాగా అనిపించాయి. సో హౌ కమ్ అంటే మ్యూజిక్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని విన్నాను. సో శివ గారు, ఆయన గురించి అసలు ఈ మ్యూజిక్ గురించి చెప్పండి. యాక్చువల్గా నేను ఫిల్మ్ స్టడీస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రసూల్ గారు ఎలాగా కొత్త వాళ్ళతో చేయాలని అంటున్నారు. నాకు ఆ ఫియర్ ఉండేది కాదు. అంటే ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉంటేనే బాగా వస్తుంది, స్టూడియో ఉంటేనే వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో ఉండాలి. ఈ స్టీరియోటపికల్ క్యాల్కులేషన్స్తో నేను లేనండి ఎప్పుడు. అండ్ తను మ్యూజిక్ డైరెక్టర్ అప్పటికి నేర్చుకుంటూ ఉండేవాడు. ఎక్కడో వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట, వీక్లీ వన్స్ వచ్చి. సో వీక్లీ వన్సే రాగలిగేవాడు తను. అలా నేర్చుకుంటున్న టైంలో తను నాకు వాళ్ళ మ్యూజిక్ టీచర్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేస్తే నేను మీట్ అయినప్పుడు. అండ్ హీఈస్ ఇమ్మెన్స్లీ టాలెంటెడ్. యా, మ్యూజిక్ త్రూ తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఇచ్చినట్టయితే అనిపించలేదు, చాలా బాగుంది. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ వెనకాల ఒక మిస్టరీ ఉంది. అంటే I don't know if he wants to reveal it now. అంటే ఒక మిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వెరీ ఎక్సైటింగ్. చాలా ఇంట్రెస్ట్, ఆడియన్స్ ఇంకా ఇంట్రెస్ట్. చాలా ఎక్సైటింగ్. దానికి ఒక టైం ఉంది, దానికి ఒక ప్లాన్ చేసామని చెప్పడానికి. ఎక్సైటింగ్ మిస్టరీ అన్నారు, దానికి ఒక టైం ఉంది. ఓకే, విల్ వెయిట్. సినిమాలో క్లైమాక్స్ స్టార్టింగ్ లో చూపించారు కదా. మీరు మ్యూజిక్ గురించి మీకు కూడా మెన్షన్ చేశారు, చాలా బాగున్నాయి. మీకున్న ఎక్స్పీరియన్స్ తో, బికాస్ బీయింగ్ అ డైరెక్టర్ మీరు అన్ని క్రాఫ్ట్స్ ని టచ్ చేసి ఉంటారు, దానికి ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలుసు. సో మా డైరెక్టర్ దాన్ని పక్కన పెట్టి అలా నచ్చింది మీకు ఏమనిపించిందో, మీ ఒపీనియన్ అంటే బీయింగ్ అన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మ్యూజిక్ గురించి ట్రూగా చెప్పండి. డెఫినెట్లీ అంటే ఫస్ట్ నేను ఇంప్రెస్ అయ్యింది మ్యూజిక్ తోటి, బట్ ద వే హీ వాజ్ రికార్డింగ్ ద మ్యూజిక్ అండ్ హౌ టేస్ట్ఫుల్లీ ఇట్ వాజ్ డన్, దట్ ఈస్ ద ఫస్ట్ ట్రిగర్ పాయింట్ ఫర్ me being impressed. So definitely, he's got a very good ear for music and all that. నాకు ఒక్కడే వచ్చా మీకంటే స్పెషల్ సార్. అది కాదు, ఆయన ఒక్కడికి ఇచ్చి అడుగుతున్నారు. అంటే మీ స్పెషల్ సార్, అందుకు. అంటే ఇట్లాంటి ఏంటి అందుకు ఏమన్నా కలిపాడండి సార్? ఒక పని చేయండి సార్, ఫస్ట్ ఆయనకి ఇవ్వండి, ఆయన తాగిన తర్వాత మీరు తాగింది. వీళ్ళందరూ ఆవిడ ఉంది. అంటే మీరు ఈ మూవీకి స్పెషల్ సార్, అందుకు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను చెప్తాను, నేను ఉంటాను సార్. టీమ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తే Yeah. క్లియర్ గా అర్థమైపోతుంది. సో హోర్డింగ్స్ చూస్తుంటే హీరోయిన్ గురించి మాట్లాడాలి. సో ఆవిడ రోల్ కూడా చాలా లైక్ మేజర్ ఇంపాక్ట్ ఉండేలా అనిపిస్తుంది, బికాస్ అవన్నీ చూస్తుంటే పోస్టర్స్ అవన్నీ. సో దాని గురించి ఎనీ పర్సన్స్ లైఫ్ అండి, ఒక ఫ్యామిలీ తీసుకున్న, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకున్న, విమెన్ ఎమోషన్స్ ఆర్ కీ అనమాట అండి. ఒక పర్సన్ పర్ఫామ్ చేస్తేనే అయిపోతుందని నేను బిలీవ్ చేయనండి యూజువల్గా. అమ్మాయి అవుట్లుక్ కానీ, అమ్మాయి వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ, అమ్మాయి ఉండే ఇల్లు ఏంటి, లేదంటే తనకుండే ఫ్రెండ్స్ ఏంటి, టువర్డ్స్ పీపుల్ తన ఎమోషన్స్ ఏంటి, ఇవన్నట్లే నేను కన్సిడర్ చేస్తాను. అలా కన్సిడర్ చేయడం వల్ల మీకు ఆ లుక్ కనిపిస్తుంది. బట్ ఆ వెరీ మైన్యూట్ డీటెయిలింగ్స్ కూడా అంటే మీరు పెట్టేసుకొని హెయిర్ ఇలానే ఉండాలి అని చెప్పి చాలా వరకు అంటే ఓకే ర్యాండమ్ ఏదో ఒక హెయిర్ స్టైల్ ఆర్ ఎల్స్ అలా ఉన్న వాళ్ళని పిక్ చేసుకున్నాం. లేదు, మీరు నచ్చిన వాళ్ళకి మీరు ఏదైతే అనుకున్నారో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని తనకి ఇచ్చేసారు. సో అలా చేయడం చాలా తక్కువ మంది చేస్తారు అనమాట. బట్ బీయింగ్
డెబ్యూ మీరు స్టడీ చేసిన థింగ్స్ అన్ని ఉన్నాయి చూడండి రిలేటెడ్ టు మూవీ. ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఒక డైరెక్టర్ కి అన్ని క్రాఫ్ట్స్ లో టచ్ ఉండాలి అని చెప్పి అంటారు. అవి నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే, లైక్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, వితౌట్ నాలెడ్జ్ అన్ని ఇవన్నీ కేపబుల్ ఉండరు. లేదండి, అలా అది నేర్చుకోవడానికి మాత్రం రసూల్ గారు లాంటి చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్సే నాకు ఇన్స్పిరేషన్ అండి. నేను ఎన్నో చేసుకుంటూ వెళ్ళేవాడిని, చాలా వాటికి నో చెప్పేవారు కాదు ఆయన. నాకు ఆయన నో చెప్పట్లేదేంటి నిజంగా తర్వాత ఆలోచించుకుంటే నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది అనమాట అండి. ఎక్కడో కొన్ని కరెక్షన్స్ చెప్పేవారు ఆయన, బట్ చాలా వరకు ఇది బాగుంది పృథ్వీ, ఇది బాగా చేసావు, బాగుంది, ఇలా వెళ్ళిపోదాం అనేవారు అనమాట అండి ఆయన. సో నేను అప్పుడు అనుకునేవాడిని సినిమాలో వీళ్ళు ఈ గొప్ప గొప్ప టెక్నీషియన్లు, ఈవెన్ ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడండి సినిమాకి, వెనకాల ఎంతో చేస్తాడు. సినిమాటోగ్రఫర్ ఏం చేస్తారనేది ఒక 10 మంది సినిమాటోగ్రఫర్ల వర్క్ చూసామనుకోండి చాలా నేర్చుకుంటాం యాక్చువల్గా. అలాగే డైరెక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ అలా నేర్చుకుని ఇన్కార్పొరేట్ చేసింది అనమాట ఇదంతా. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉంటది ఈ ఎగ్జిక్యూషన్ వరకు వచ్చేసరికి ఓకే వెంటనే అయిపోవాలి, చేసేయాలి. థాట్ వచ్చినాక దాని బ్యాక్ ఎండ్ అంటే ఏం వర్క్ ఉంటది, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఈ వర్క్స్ గురించి ఏం నాలెడ్జ్ లేకుండా జస్ట్ స్టోరీ ఉంది నా దగ్గర నేను తీసేస్తా అలా తీసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ర్యాండమ్ గా దాంట్లో దూకకుండా ప్రతి ఒక్కటి తెలుసుకొని నీట్ గా చేశాడు. హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సో మురళి గారు అంటే లేడీ గురించి మాట్లాడుతున్నారు కదా, యాక్టింగ్. ఐ షుడ్ మెన్షన్ హిస్ వైఫ్, స్వాతి. షీఈస్ లైక్ ఇంకో పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఆవిడ కరెక్షన్ టైంలో. ఐ హావ్ టు క్లియర్లీ మెన్షన్ టు బికాస్ షీ వాజ్ సో సపోర్టివ్ ఆఫ్ హిమ్. అంటే ఒక ఫిల్మ్ మేకర్ అనేది స్ట్రగుల్ బయట వాళ్ళకి కనపడదు కానీ ఇట్స్ అ వెరీ లోన్లీ జాబ్ ఫస్ట్. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి వీళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు టైం అంతా పనికి రాకుండా చేస్తున్నారు, లేకపోతే వై ఈజ్ ఈ వేస్టింగ్ సో మచ్ ఎఫర్ట్ ఫర్ సంథింగ్ అంటే కళ్ళెదురకుండా కనబడదు దానికి రెస్పాన్స్. ఓన్లీ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతాయి కానీ అప్పుడైతే మా ఇంట్లో పక్కన ఇంట్లో ఉండేవాడు, మా ఇంట్లో కాఫీ తాగేవాడు అని చెప్పుకుంటారు కానీ అంతకు ముందు మట్టుకు దే గో త్రూ. అంటే ఇది నాట్ జస్ట్ స్ట్రగుల్, ఇట్స్ అ వెరీ మెంటలీ స్ట్రెస్సింగ్ జాబ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అలాంటి సిచ్యువేషన్ లో వైఫ్స్ అనేది దాని మీద చాలా ప్రెషర్ ఉంటుంది. మీ ఆయన ఏం చేస్తున్నాడు, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నాడు, రకరకాల ఇష్యూలు ఉంటాయి. సో టు స్టాండ్ బిహైండ్ సంబడి లైక్ దట్ అండ్ సపోర్ట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ ఫినిష్ వాట్ దే ఆర్ అచీవింగ్ అనేది చాలా పెద్ద ఇది రెస్పాన్సిబిలిటీ. సినిమా లైఫ్ లో ఎలాగైతే ఫీమేల్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మాకు రియల్ లైఫ్ లో కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ రియల్ ఇంపార్టెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు ఏదైనా చదువుకుని ఒక 2 సంవత్సరాలను 3 సంవత్సరాలను ఒక జాబ్లో సెటిల్ అయిపోతాం అనేది ఉండదు అనమాట. ఇయర్స్ టుగెదర్ అలా రోల్ అవుతూనే ఉంటాయండి, 10 years 15 years. మురళి గారు, సో మీకు ఎలా అనిపించింది హీరోయిన్ తో వర్క్ చేయడం, లైక్ కెమిస్ట్రీ వైజ్ కానీ ఏదైనా? నాకు క్యారెక్టర్ వైజ్ అంటే ఐఎమ్ క్వైట్ స్టబర్న్ లైక్ క్యారెక్టర్, లైక్ లోన్లీగా క్యారెక్టర్ అనమాట. ఆ డిస్టెన్స్ కూడా చాలా క్లోజ్ గా ఉంటుంది అనమాట. అంతా చూస్తుంటే మీకు ఇద్దరి మధ్యన ఆ కనెక్టివిటీ బాగా బిల్డప్ అయింది. ఎనీ కాన్వర్సేషన్ అండి, ఎనీ 2 persons మధ్యన ఉండే కాన్వర్సేషన్, అబ్బాయి అమ్మాయి అవ్వచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంత లైవ్లీగా రావడానికి కారణం ఫస్ట్ రసూల్ గారే. ఫస్ట్ రసూల్ కాదు. ఇప్పుడు నిన్ను అడిగింది సినిమాల సీన్ల గురించి కాదు, షూటింగ్ టైంలో అమ్మాయితో ఇంటరాక్షన్ ఎట్లా ఉండింది, ఎట్లాగా హీరోయిన్ తో ఎట్లాగా ఎలా వర్క్ చేసామని అడుగుతున్నారు. సినిమాల సీన్లు రివీల్ చేయమని అడగట్లేదు. కంఫర్టబుల్ గా వర్క్ చేశానండి అమ్మాయితో. షీ వాజ్ ఎ నైస్ గర్ల్. ఇందాక ఇంకో పని చెప్పాలి, మీరు రసూల్ గారు అన్నారు కదా, మా బ్రదర్ వైఫ్ స్వాతి చెప్పారు కదా, అలాగా అంటే ఇంకో లేడీ గురించి చెప్పాలి. అదే నాగిరెడ్డి గారి వైఫ్ లక్ష్మి గారు. అంటే నేను మర్చిపోలేను ఆ కాంప్లిమెంట్. ఎప్పుడు 4 months బ్యాక్ టీజర్ రిలీజ్ చేసాం ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి. ఆవిడ రాలేదు ప్రెస్ మీట్ కి. ఆవిడ టీజర్ చూసి పృథ్వీ కాల్ చేశారు అనమాట. కాల్ చేసి మీ కష్టం కనిపిస్తుంది టీజర్ లో, సినిమాలో అన్నారు. ఇంకా దాంతో ప్రొడ్యూసర్ గారి వైఫ్ అలా అన్నారంటే ఇంకా తిరుగులేదండి. మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ అక్కడ నుంచి వచ్చేసింది. ఇంకా మీరు తీసిన మూవీస్ లో గాయం, లిటిల్ సోల్జర్స్, ఒకరికొకరు, గులాబీ, ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? పర్సనల్ ఫేవరెట్ అంటే మేకింగ్ ఏ మూవీ
I want to make it my favorite movie. So, అంటే ఫిజ్ బయటికి మేనిఫెస్ట్ చేసినా చేయకపోయినా నా ప్యాషన్ కనపడింది, ఎందుకంటే నేను నటుడిని కాదు కాబట్టి it might not reflect in the way I'm working. I'm a very calm person as a person. అంటే ఇండస్ట్రీలో ఒక పేరు కూడా ఉంది, పక్కన బాంబ్ పడిన రియాక్ట్ అవుతుంది. సో అంటే కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఎక్కువ రియాక్షన్ ఇస్తాను, నేను గొప్ప విషయాలకు కూడా చాలా కామ్గా రియాక్షన్ ఉంటుంది. సో when I'm working, I work with lots of passion, but I don't show it. అంటే it's a disadvantage sometimes. అండ్ రసూల్, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నానండి. రసూల్ గారు చెప్పారు చూడండి, దానికి నేను ఒకసారి చదివానండి. ఎవరైతే ఎక్స్ప్రెసివ్గా ఉండరో, రియాక్ట్ అవ్వరో, వాళ్ళ లోపల ఫైర్ ఉంటుందండి, అది వాళ్ళ వర్క్లో కనిపిస్తుంది అని. Not by words, by action. వీడు రియాక్ట్ అవ్వడు, వీడికి అసలు ఏమీ చేమకుట్టినట్టు కూడా ఉండదు అంటారు. బట్ మనిషి ఏదో ఒక రూపంలో దాని రియాక్షన్ ఇస్తాడండి. అది రసూల్ గారు లాంటి వాళ్ళు వర్క్లో ఇస్తారనమాట అండి. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎస్, నేను ఈ సినిమా నువ్వు చూసుకున్నప్పుడు నీ ఫీలింగ్ లేదు సార్, 50% ఓకే అండి, 50% ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఆ 50% చేయడం కూడా ఆ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీరు, నాగిరెడ్డి సార్. అంటే మీరు కూడా రసూల్ సార్ ఫార్మాటే ఫాలో అవుతున్నారు అనమాట. ఎంత వేసినా సాటిస్ఫై అవ్వకూడదు, ఇంకా బెస్ట్ డెఫినెట్లీ అప్పుడు బెస్ట్ వస్తుంది. సో సార్, మీరు లైక్ మన స్కై మూవీ మీరు ఫైనల్ అవుట్పుట్ చూసి ఉంటారు, కాపీ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆ అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నారా? అంటే మీరు పెట్టిన డబ్బులు ప్రతి పెనీ ఎస్ వర్త్ ఇట్ అనిపించిందా మీకు అవుట్పుట్ చూసాక? ఎస్ అమ్మా, డెఫినెట్గా వర్త్ అనిపించింది, బాగా వచ్చింది, మేము అనుకున్నట్టే వచ్చింది. కొంచెం మేము టైంని పట్టుకోలేకపోయాం, అది కొంచెం ఫాస్ట్గా చేయగలిగినట్టు ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంత అంటే లైక్ బ్యూటిఫుల్ మూవీ మీరు ఇవ్వాలి అనుకుందాం వెనకాల ఇంత మంది కష్టపడ్డారు. అండ్ రసూల్ సార్ ఉన్నాక ఇంకా దానికి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో సార్, మీరు కూడా ఫైనల్ అవుట్పుట్ చూస్తుంటారు కదా, సో మీకు ఎలా అనిపించింది? లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు సాటిస్ఫై అవ్వాలని, ప్లీజ్ మళ్ళీ చెప్పండి. పృథ్వీ గారి థాట్ ప్రాసెస్ మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏదైతే అనిపించిందో అది ఎగ్జిక్యూట్ చేశారు అని అనిపించిందా మీకు? ఇప్పుడు సినిమా చేసినప్పుడు కొత్తగా లేకపోతే ఎందుకు చేయడం, బాగా లేకపోతే ఎందుకు చేయడం. బట్ ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ ది అదర్ పీపుల్. నాగిరెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్ అయినా సరే, ఈజ్ అన్ అవుట్ సైడర్ అండ్ హీ సీస్ ద ఫస్ట్ టైం. దే విల్ హ్యావ్ మోర్ ప్రాపర్ రియాక్షన్ దాన్ అస్, బికాస్ ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి కొన్ని విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే బాగుందా, ఇది అద్భుతంగా వర్కౌట్ అయిందా అనేది. మనకి ఆ ఎమోషన్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి మనకి తెలియదు, బికాస్ ఇట్స్ సంథింగ్ వీ డూ ఎవ్రీ డే. ఇప్పుడు కాఫీ ఉంది, రోజు మనం ఇంట్లో తాగుతాం, మనం బయట వాళ్ళకి ఎవరికి నచ్చి చాలా బాగుందిరా కాఫీ అంటే, ఓ బాగుందా, మా ఆవిడ కాఫీ బాగా చేస్తారు అప్పుడు తెలుస్తుంది. కానీ అన్లెస్ అండ్ అంటిల్ వి గెట్ ది ఎక్స్టర్నల్ ఇన్పుట్ మనకు అర్థం కాదు సినిమా ఎంతవరకు బాగుంది, ఎంతవరకు. సో ఐ ఫీల్ we tried our best, we did a great job. మీకు వన్ సింగిల్ పాయింట్ పృథ్వీ గారు అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసినట్టు, ఈ పాయింట్ తో నేను కన్విన్స్ అయిపోయా అనే పాయింట్ ఏమి ఇచ్చారు పృథ్వీ గారు అసలు ఈ మూవీ కోసం? అంటే ఇనిషియల్ గా ఐ వాజ్ కన్విన్స్డ్. అంటే హీ వాజ్ వెరీ, ఇప్పుడు నా క్యారెక్టర్ కొంచెం కలుస్తుంది, కొంచెం బాగా కుదురుకుంటాడు, వెరీ సాఫ్ట్ స్పోకెన్, మాట్లాడితే బయటకి వినపడేది కాదు, ఇప్పుడు కొంచెం వినపడుతుంది. As I said, I was impressed with his music. I thought he will do a good film, and in the end, I was not disappointed, because the way he started and the way we ended the film, he was maintaining his character like ante asalu em marpu ledu. He was there is my iddar madhya edaithe relationship, it never changed. And the cinema filmmaking is a very high pressure environment. Yes, sir. So many times you lose your temper, ఎమోషన్లు బయటకు వస్తాయి, అంటే కొన్ని సార్లు రియల్ క్యారెక్టర్లు బయట పడతాయి. ఐ డోంట్ థింక్ హీ చేంజ్డ్ త్రూ అవుట్ ద మూవీ. ఫర్ మీ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్. సిమిలర్లీ ఐ డోంట్ థింక్ హీ సా ఎనీ చేంజెస్ ఇన్ మీ ఫ్రమ్ outside the shoot and inside the shoot. Yes. And it's my hope, he has to tell me. డెఫినెట్లీ ఆయన చెప్పాడు చూడండి, ఇప్పుడు రసూల్ గారిని చూసినప్పుడు చాలాసార్లు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించేది అనమాట. ఈజ్ దట్ కామ్ పర్సన్ అనమాట అండి. ఆయన నేచర్ చాలా సపోర్ట్ నాకు సెట్లో. మేము జడ్జిమెంటల్గా ఉండేవాళ్ళం కాదనమాట అండి. అసలు మనం ఏం చేయగలం, దీనికి సినిమా చేద్దాం అని అనుకున్నాం కానీ
ఏం చేయగలం అనేదే ఉండేదన్నమాట. ఇది ఫస్ట్ కాపీ చూసిన తర్వాత రసూల్ గారు మళ్ళీ మనం మూవీ చేద్దాం అని ఉండే నాకు సక్సెస్ అనిపించిందండి. ఈ స్కై మూవీ అంటే 4 months బ్యాక్ చూసారు సార్. ఆ రోజు నేను కూడా ఉన్నాను లక్కీగా పక్కనే. మా బ్రదర్ తోటి పృథ్వీ తోటి డైరెక్టర్ తోటి అలా ఉండటం అనేది నాకు కూడా చాలా మీరు అందులో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ కాబట్టి డెఫినెట్లీ అంటే ఆల్వేస్ సెట్ అ వెరీ హై స్టాండర్డ్. అంటే మనం చేసిన వర్క్ లో జడ్జిమెంట్ వైజ్ చాలా హై స్టాండర్డ్ పెట్టుకుంటాం. నేను చాలా క్రిటికల్ గా చూసుకుంటాను నా వర్క్ కూడా. అంటే బాగుంది, ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్, ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ అంటేనే చాలా గుడ్ రెస్పాన్స్. దట్ ఈస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వి వర్క్ ఆన్ లిటరల్ షూస్ట్రింగ్ బడ్జెట్. అంటే ఈ బడ్జెట్ తో సినిమా తీసి బయటకు తీసుకురావడం అన్నది చాలా చాలా ఈ రోజుల్లో అసలు ఇంపాసిబుల్. వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ వీ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ అంటే టెక్నికల్ గా అయితే ఉంది, లేకపోతే ఎగ్జిక్యూషన్ వైజ్ నా ఎక్స్పీరియన్స్, ద వే పృథ్వీ ఈజ్ సో ఫ్లెక్సిబుల్ ఈజ్ హోంవర్క్. ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ కి మీరు ఎంతైనా టాలెంట్ ఉండొచ్చు, బట్ దేర్ హ్యాస్ టు బి పీపుల్ ఫెసిలిటేటింగ్ ఇట్. సో హీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫెసిలిటేటర్. ఎగ్జిక్యూషన్ కి ఫెసిలిటేట్ చేయడానికి ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ ఫర్ దట్. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ దే ఆర్ నాట్ బి ఏబుల్ టు షో దేర్ ఎబిలిటీస్ బికాస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ బ్లాకింగ్ దెమ్. అంటే వాళ్ళ అజ్ఞానంతో అడ్డం పడిపోతా ఉంటారు. Pruthvi is somebody who understands, okay, this is what is good for my movie. Let me facilitate this. He was a very good facilitator. My future collaboration kuda will be very healthy because we understood how we can collaborate with each other. I did sir. సో మీకు అంటే లైక్ మీరే అప్రోచ్ చేయాలని ఇందాక మెన్షన్ చేశారు కదా, లైక్ కాల్ చేసి అసలు మీకు ఆ నమ్మకం ఎలా వచ్చింది? ఎలా ఇచ్చారు పృథ్వీ గారు అంటే ప్రొడ్యూస్ చేయాలి అన్న ధైర్యం? అంటే బిఫోర్ మీరు అనుకున్నారు అంటే ఏదో ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి? ఎస్ అనుకున్నాను. ప్రాసెస్ లో మేము నంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఓకే ఫర్ వన్ ఫైన్ డే. అంటే మీకు ఏ పాయింట్ ట్రిగర్ చేసింది తిన చేయగలుగుతాడు, ఇప్పుడు నేను తిన మీద నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ నంబర్ ఆఫ్ మీటింగ్స్ వల్ల నాకు నమ్మకం లేదు. ఓకే ఓకే ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇది ఒకేసారి కలిసాము, నాకు అంతా తెలిసిపోయింది అనే మాట. సో ప్యూర్లీ స్కై మూవీ వెనకాల ఉన్న హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. బికాస్ ప్రతి ఒక్కరు లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ గా 100% ఇవ్వడానికి ట్రై చేసి మీ 100% పెట్టారు ఎఫర్ట్స్. డెఫినెట్లీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది, నాకు పర్సనలీ కూడా నచ్చుతుంది. ఎందుకంటే సాంగ్స్ చాలా చాలా హిట్ అయ్యాయి, ఇప్పటికి చాలా మంచి క్రేజ్ వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అయింది ఒక సినిమా. అంటే నేను ఐ హావ్ మేడ్ మెనీ ఫిల్మ్స్. ఎక్స్పీరియన్స్ వైజ్ వీళ్ళందరి మీద ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ సినిమాలు చేశాను. ఆయనకి as a producer he doesn't know how fortunate he is to get a team like this. అంటే ఎందుకంటే he didn't experience other side of the industry. ఎంత మోసాలు జరుగుతున్నాయో, లేకపోతే ఎంత దారుణమైన చీటింగ్ జరుగుతుందో తెలుసుకుంటాడో తెలియదు. మాతో ట్రావెల్ చేశారు, నెవర్ లెర్న్. బట్ see he was very supportive. There is never a point when he's saying you're doing something wrong. ఆయన కూడా కొంచెం కుదురు మంచి. అంటే అందరం కలిసి పనిచేయడం. సార్ మీరు ఇలా ప్రతి ఒక్కరిని లైక్ సాఫ్ట్ పొలైట్ అని స్ట్రెస్ ఇస్తుంటే నేనే గైడ్గా అనిపిస్తున్నా నాకు కొంచెం అనుకోండి. సో మీకు ఎలా అనిపించింది పర్సనల్ గా? అంటే టీమ్ మొత్తం ఓవరాల్ గా వర్క్ చేస్తుంటే ఏదైనా ఒక మూమెంట్ వచ్చిందా సార్ మీకు? అంటే లైక్ షూట్ చేస్తున్న ప్రాసెస్ లో లెట్స్ సే మొత్తం అన్ని రెడీ చేసుకున్న ఒక వర్షం రావడం, బికాజ్ సమ్ అదర్ రీజన్, అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చాయా మీరు మూవీ తీస్తున్నప్పుడు? వచ్చినాయి, చాలా సార్లు వచ్చినాయి. బట్ ఇన్ ద ప్రాసెస్ when you చెప్పాను కదా, when you're enjoying the process, you're involved in so much, అవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. అండ్ ఇంత షూటింగ్ బడ్జెట్ లో చేసి కూడా మేము అలా షూట్ ఆపేయాల్సి వచ్చినప్పుడు మేము స్ట్రెస్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. అదేలో ఒకసారి నాకు చెప్తారు. నాకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అని చెప్పేసి నెక్స్ట్ మూమెంట్ లో ఇప్పుడు ఆ తర్వాత అంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. ఎలా చెప్పండి. ఎందుకంటే అండి మనం ఏం చేయాలి అనుకుంటున్నాం క్లియర్గా తెలిసినప్పుడు వన్ డే మనం చేస్తాం. అది ఆ చేయడం కోసం వెయిట్ చేయాలి, కానీ మనం స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి ఆ చేయాలనుకునేది చేయలేం. We're all striving for the same thing and వచ్చినప్పుడు it will not be a stress. కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ టీమ్ వైజ్ మీ అందరూ చాలా ప్రెజెంట్ అలా తీసుకొస్తున్నారు మూవీ మా ముందుకి. ఐ విష్ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ రీచ్ అవుతుంది అని
అండ్ హార్టీ కంగ్రాచులేషన్, సక్సెస్ఫుల్ గా ఈ షూట్ ని ఎన్ని హర్డేస్ వచ్చినా ఆపకుండా మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ చేసినందుకు అందరి హార్డ్ వర్క్ ఉంది దీంట్లో. సో అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. ఈ Thank మూవీ you. చాలా మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని చెప్పి, బీయింగ్ డెబ్యూ డైరెక్టర్ అండ్ బీయింగ్ డెబ్యూ హీరో అండ్ ప్రొడ్యూసర్ అందరు కొత్త వాళ్ళతో అండ్ రసూల్ సార్ సపోర్ట్ తో ఈ మెయిన్ పిల్లర్ త్రూ. సో డెఫినెట్లీ మీకు సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.